అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సమీ, సిఓఓ అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు మనమందరము కరోనాను డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బాధితులమే. ఈ కరోనా గురించి అవగాహన అందరికీ చాలా వరకు వచ్చింటుంది, కానీ ఇంకా కొంత మెసేజ్ అనేది పబ్లిక్కి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అదేంటంటే స్విచ్ ఆఫ్ ప్యానిక్ బటన్. స్విచ్ ఆఫ్ ప్యానిక్ బటన్ నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికి కూడా చాలామంది కరోనా గురించి చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ కానీ అపోహలు కానీ ఉన్నాయి, ఇంకా భయపడుతూనే ఉన్నారు. కరోనా అనే దాన్ని మనము నివారించగలగాలి అని అనుకున్నాము, కానీ అందులో చేయలేకపోయాము. దాని గురించి తప్పులు వెతకడం కంటే ఉన్న పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి, మనము ఒకరినొకరిని ఎలా హెల్ప్ చేసుకోవాలి, ఒకరినొకరు సహాయపడుతూ ఈ కరోనా అనే మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మునుపు కూడా నేను చెప్పినట్టు 100 మంది కరోనా సోకితే అందులో 80 మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిన్న మెడికేషన్తో తనంతకు తాను బాగైపోతారు. కానీ 20 మంది మాత్రమే, 100లో 20 మంది అంటే 20% మాత్రమే కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు. ఆ 20 మంది కూడా కాంప్లికేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళల్లో 17% తగు ఐసీయూ ట్రీట్మెంట్తో కానీ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్తో కానీ కంప్లీట్గా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. ఓన్లీ 2 to 3% మాత్రమే మే సఫర్ వెరీ సీరియస్ ప్రాబ్లం. అందులో కూడా మనం ఆ 2 to 3% కూడా హై రిస్క్ గ్రూప్ పాపులేషన్ మాత్రమే అని ఇంతకుముందు చెప్పుకున్నాము. అందులో ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్ అనుకునేవాళ్ళం, అంటే చిన్నపిల్లలు కానీ ఆర్ ఎల్డర్లీ పీపుల్ కానీ సఫర్ అవుతారని అనుకునేవాళ్ళం. కానీ మన ఇండియాలో ఒక దేవుడి వరమని చెప్పుకోవచ్చు, చిన్నపిల్లలు ఇంతవరకు సీరియస్గా అఫెక్ట్ అయిన దాఖలాలు లేవు. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఏ న్యూస్ పేపర్లో అయినా ఇంతవరకు మనం చూసి ఉండవు చిన్నపిల్లలు చనిపోయారని కానీ, చిన్నపిల్లలు సీరియస్గా అఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారని కానీ, వాళ్ళకి అడ్మిషన్స్ దొరకడం లేదని కానీ. అది నిజంగా మనము దేవుడిచ్చిన వరమని అనుకోవచ్చు. ఇకపోతే మా ఎక్స్పీరియన్స్ ప్రకారము, మేము ట్రీట్మెంట్ చేసిన కరోనా పేషెంట్స్ని చూసిన ప్రకారము, పేషెంట్స్ ఎవరైతే సీరియస్గా ఇబ్బంది పడి ఆర్ మరణానికి ఇదవుతున్నారో వాళ్ళు ఎక్కువగా ఏ పాపులేషన్ అంటే సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని ఉన్నవాళ్ళు, ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఆర్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో ఎక్కువగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ చాలా స్పీడ్గా రికవరీ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి ఆందోళన చెందవద్దు. ఈ సిఓపిడి, ఈ సికేడి అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే నేను అందరికీ విన్నవించుకునేది, ముఖ్యంగా కోరుకునేది, దయచేసి మీకు కరోనా సోకిన లక్షణాలు ఉంటే, కరోనా లక్షణాలు అనేటివి సోర్ థ్రోట్ కానీ, ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్, హెడేక్ ఆర్ స్టమక్ అప్సెట్, ఇలాంటి లక్షణాలు, ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీ, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దయచేసి ప్యానిక్ అవ్వద్దు. ఒక 5 minutes టైం తీసుకొని ఆలోచించండి, ఏం చేస్తే బెస్ట్ అని, ఎలా దీన్ని అరికడితే మంచిది, ఇది మళ్ళీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చేయడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించి దీని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది కాల్స్ వస్తుంటాయి, బెడ్ కావాలని, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని, ఐసీయూలో చేరాలని. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే
చాలా వరకు స్టేబుల్గా ఉంటున్నారు. కొంతమందికి అసలు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. వాళ్ళకి ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళు ఆదుర్తపడి ఒక భయానికి గురయ్యి ఖచ్చితంగా బెడ్ కావాలని తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం వలన చాలా వరకు సొసైటీకే కాదు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ చాలా వరకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంటి దగ్గర ఉండి ఈ బ్రీతింగ్ డిఫికల్టీ లేనంత వరకు ఒక ప్రాపర్గా ఒక కన్సల్టెంట్ని త్రూ ద ఇంటర్నెట్ కానీ లేదా ఫోన్ కానీ తెలిసిన డాక్టర్తో మాట్లాడి కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఒక కన్సల్టేషన్ తీసుకొని విర్చువల్ కన్సల్టేషన్ లేదంటే ఫిజికల్ కన్సల్టేషన్ తీసుకొని ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే 80% ఆఫ్ ద పాపులేషన్ విల్ బికమ్ నార్మల్. 80% ఆఫ్ దిస్ కోవిడ్ అఫెక్టెడ్ పీపుల్ విల్ బి ట్రీటెడ్ అట్ హోమ్. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఒక పల్స్ ఆక్సిమీటర్, ఒక టెంపరేచర్ థర్మామీటర్, టెంపరేచర్ రికార్డ్ చేసే థర్మామీటర్ ఇంటి దగ్గర ఉంచుకొని ఆ రెండు మానిటర్ చేసుకోండి. మీకు ఆక్సిజన్ సాచురేషను 96 అండ్ అబవ్ ఉంటే మీరు భయపడాల్సిన పనే లేదు. మీ టెంపరేచర్ పెరిగినప్పుడు ఒక డోలో ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. మీ ఆక్సిజన్ సాచురేషను 96 కంటే తగ్గుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక 10 మినిట్స్ ఇంట్లోనే వాక్ చేయండి, నడవండి, మెల్లగానే నడవండి, మీ ఇష్ట ప్రకారమే నడవండి. నడిచిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ సాచురేషన్ చూడండి. మీ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తగ్గకుండా 95 నుంచి 98 మధ్యలో ఉన్నాయంటే మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, మీరు ఇంటిలోనే ఉండొచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి. అంటే ప్రాపర్గా స్లీప్ ఉండాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఆహారం తీసుకోవాలి, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా మీకు ఏం చేస్తే హ్యాపీ ఇస్తుందో అది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరికి ఒక 10 నిమిషాలు యోగా చేస్తే మంచిగా అనిపిస్తుంది, కొందరికి టీవీ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే రిలాక్సేషన్ వస్తుంది, కొందరికి ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడితే రిలాక్సేషన్ వస్తుంది. అవి చేయండి. వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ ఎనీ బ్రెయిన్ సర్జరీ. ఇలాంటి చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అవి చేయండి. దానివల్ల మీరు స్ట్రెస్ ఫ్రీకి ఇదవుతారు, స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా తప్పించుకోగలుగుతారు. తర్వాత ప్రాపర్ స్లీప్ వస్తుంది, మంచి నిద్ర పట్టినప్పుడు మీ ఆరోగ్యం పెరుగుతుంది, మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. మంచి ఆహారం తీసుకోండి. మంచి ఆహారం అంటే మీరు అంత చికెను, మటను ఇవే తినాల్సిన అవసరం లేదు. బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, ఆమ్లెట్ తీసుకోండి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే, వెజిటేరియన్ అనుకోండి, మంచి బాదం తీసుకోండి, మంచి హెల్తీ వెజిటబుల్స్ తీసుకోండి, ఆర్ ఫ్రూట్స్ తీసుకోండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల మీరు మీ ఇమ్యూనిటీని పెంచిన వాళ్ళు అవుతారు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు. తర్వాత ఈ కరోనా నుంచి ఎదుర్కోగలిగిన వాళ్ళు అవుతారు. ఇందులో తీసుకునే ఆహారంలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, జింక్ ఇలాంటివి ఉండేటట్టు చూసుకోండి. వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక లెమన్ వాటర్, హోమ్ మేడ్ ఇంట్లో చేసుకున్న లెమన్ జ్యూస్ మీరు కానీ తాగితే చాలా మంచిది. అలాగని లీటర్లు తాగాల్సిన అవసరం లేదు. పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాస్ తాగండి వీలైతే. లేదు, రోజుకు ఒక గ్లాస్ తాగండి, తప్పలేదు. తర్వాత ఈ అసిడిటీ వచ్చే ఆహారాన్ని కొంచెం దూరం ఉంచండి. ఎక్కువ మసాలాలు, ఎక్కువ కారం ఉండేవి. ఎందుకంటే మీరు తీసుకునే మందులు ఒకసారి మీకు అసిడిటీ కలిగించవచ్చు. కావున ఆహారం అలాంటి కారం ఉండేటివి తీసుకుంటే అసిడిటీ ఎక్కువ అవ్వచ్చు. అంటే అలాంటివి లేకుండా చూసుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, వీలైతే మజ్జిగ తీసుకోండి, ఆ సాఫ్ట్ డైట్ తీసుకోండి, కారం తక్కువ ఉన్న పదార్థాలు తీసుకోండి, మంచి వెజిటబుల్స్ తీసుకోండి. అండ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ స్లీప్, మినిమం 6 to 8 అవర్స్ నిద్రపోయేటట్టు ప్రోగ్రామ్ చేసుకోండి. మిమ్మల్ని మీరే తర్ఫీదు చేసుకోండి. దీనివల్ల కూడా మీకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కరోనా పాజిటివ్ ఉందంటే వాళ్ళని దోషులుగానో ఒక
విరోధిగానో చూడకండి. దయచేసి వీలైనంత సహాయం చేయండి. అంటే అతను బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేందుకు ఏం మనం సహాయం చేయగలం? ఫర్ ఎగ్జాంపుల్, అతను బయటికి వెళ్ళి గ్రాసరీ తెచ్చుకోలేడు అనుకోండి, వీలైతే సాయం చేద్దాం, గ్రాసరీ తెచ్చిద్దాం, తప్పేం? ఒక వారం 2 వారాలు అతను ఇంట్లో ఉండేదానికి గ్రాసరీ ఎంత అవుతుందండి? అది తెచ్చి ఇవ్వడంలో తప్పులేదు. అలా చేయడం వలన అతను ఇంటి నుంచి బయటకు రాడు, వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడు. అలాంటి దీంట్లో మనం కూడా ఇండైరెక్ట్గా సహాయపడిన వాళ్ళం అవుతాం. నాకు చాలా కాల్స్ వస్తుంటాయి, సార్ ఇంట్లో ఉంటే నా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నన్ను దోషిగా చూస్తున్నారు, నన్ను దుర్భాషలాడుతున్నారు, నన్ను తిడుతున్నారు, మమ్మల్ని అందరినీ అంటించేదానికి, మమ్మల్ని చంపేదానికి వచ్చావా అని. దయచేసి అది చేయకండి. ఈరోజు అతనికి వచ్చిన బాధ రేపు మీకు రావచ్చు. మనిషి అనేది ఒకరినొకరు సహాయం చేసుకున్నాం. ఒకరినొకరు సహాయం చేసుకోవడం వల్లనే ఈ కరోనా నుంచి మనం దూరం చేయగలుగుతాము, దీన్ని ఎదుర్కోగలుగుతాము. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్గా చేసుకోండి. మీరు తాకినా తాకపోయినా అట్లీస్ట్ once in 2 hours హ్యాండ్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2-3 months బ్యాక్ అనుకునే వాళ్ళం ఓన్లీ పేషెంట్స్ మాత్రమే మాస్క్ వేసుకోవాలి అని. కానీ ఇప్పుడు అది మారింది. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడం మంచిది. మీకు జబ్బు ఉందా లేదా అనేది ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్. మాస్క్లు అనేవి ఎవరు ఎలాంటివి వేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. వాళ్ళకి చెప్పేది ఒకటే, నువ్వు గ్రాసరీ కొనడానికి షాపింగ్కి వెళ్ళినప్పుడు క్లాత్ మాస్క్ వేసుకోండి. అదే హెల్త్ వర్కర్స్ ఉన్నారు, ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు, నాన్ కోవిడ్ ఏరియాలో పనిచేస్తున్నారు, వాళ్ళు సర్జికల్ మాస్క్ వేసుకుంటే సరిపోతారు. అదే హెల్త్ వర్కర్స్ ఉన్నారు, ఆర్ ఎనీబడి వర్కింగ్ అండ్ ట్రీటింగ్ పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ని, వాళ్ళు N95 మాస్క్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక స్వాబ్ కలెక్షన్ కోసమే వచ్చారనుకోండి, మీకు కరోనా ఉందని, ఆ వ్యక్తి N95 మాస్క్ వేసుకోవాలి అండ్ ప్రాపర్ PPE వేసుకోవాలి. సో మాస్క్లు అనేటివి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అందరూ N95 మాస్క్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గ్రాసరీ కొనడానికి వెళ్ళినప్పుడు దయచేసి క్లాత్ మాస్క్ అట్లీస్ట్ వేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈ కరోనా అనేది ఇంకా మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాము. దానివల్ల మనం ఎక్కువ భయపడాలని పని లేదు. ఎందుకంటే ప్రతిరోజు విత్ ఎక్స్పీరియన్స్ దీని గురించి చాలా అవగాహన చాలామందికి వచ్చేసింది. అందులోనూ డాక్టర్స్కి అయితే చాలా వరకు దే ఆర్ రెడీ టు ఫైట్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. సో అందులోనూ ఇండియాలో మనకున్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా జరుగుతుంది, ఎస్పెషలీ మెడికల్ కమ్యూనిటీలో. ప్రతి ఒక్కరు ప్రతిరోజు దే ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్ఫ్ అండ్ ఆల్సో దే ఆర్ షేరింగ్ దేర్ నాలెడ్జ్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. దానివల్ల ప్రతి ఒక్కరూ వెల్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కరోనా ప్రాబ్లం. సో దయచేసి మీరందరూ కరోనా గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది, ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకా పాటించండి. లైక్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, సోషల్ డిస్టెన్సింగ్, అవాయిడింగ్ క్రౌడ్స్, అవాయిడింగ్ ఫంక్షన్స్, అవాయిడింగ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద షాపింగ్ మాల్స్. ఇవన్నీ చేయడం వల్ల చాలా ఈ కరోనా స్ప్రెడ్ అనేది ఆపగలుగుతాము. దీనివల్ల మనకు మంచి రిజల్ట్స్ చూసిన వాళ్ళం అవుతాము, ఒకరినొకరు హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. చాలామంది అడుగుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ కరోనా అనేది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది సార్, ఇంకా ఎన్ని రోజుల్లో ఇది అంతమైపోతుంది అని. అందరికీ చెప్పేది ఒకటే, ఈ కరోనా మహమ్మారి అనేది ఎన్ని రోజులకు అంతమవుతుంది అనేది అందరం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అంతమైనది కాదు. ఒక స్వైన్ ఫ్లూ లాగాను, ఆ రెగ్యులర్ ఫ్లూ గాను ఇది మనలో ఉండిపోతుంది. దీన్ని మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఎలా ఎదుర్కోవాలి అనేది మన ముఖ్యమైన కార్యక్రమం. Irrespective of how many days it is going to stay, is not an important matter
టుడే. అది ఎన్ని రోజులైనా ఉండనివ్వండి, మనం దాన్ని ఎదుర్కొంటాం. ఒక క్యాన్సర్ అనేది ఎన్ని రోజులు ఉంటుందని ఎవరు చెప్పగలమండి? అది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది కదా. కాదు కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. అలాగే స్వైన్ ఫ్లూ అనేది ఎన్ని రోజులు ఉంటుందని ఎవరికి ఏం చెప్పగలం? అది కంటిన్యూగా ఉంటుంది, కానీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అది చెప్పలేము. కానీ వచ్చిన వాళ్ళకి ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాం, సక్సెస్గా దాన్ని ట్రీట్ చేయగలుగుతున్నాం. అలాగే కరోనా వైరస్ అనేది కూడా. ఇంకా కొందరు స్మోకింగ్ చేయొచ్చా, ఆల్కహాల్ తీసుకుంటే దీన్ని అరికట్టచ్చా అని అడుగుతూ ఉంటారు. నేను ఇంత ముప్పే చెప్పాను, సిఓపిడి అనే మహమ్మారితో చాలామంది చనిపోతున్నారు అని. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ వ్యాధి ముఖ్యంగా స్మోకర్స్లో వస్తుంది. స్మోకింగ్ వల్ల మీ లంగ్స్ కెపాసిటీ, మీ లంగ్స్ పనిచేసే శక్తి కోల్పోతారు, చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల నేను ముఖ్యంగా చెప్పేది, స్మోకింగ్ అనేది మీరు ఎంత వీలైతే అంత తొందరగా మానుకోవడం మంచిది. స్మోకింగ్ వల్ల ఒక్క మంచి ఎఫెక్ట్ లేదండి నన్ను అడిగితే. అందువల్ల దయచేసి మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఏంటంటే, స్మోకింగ్ అనేది ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఆపే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఎలా దాన్ని ఆపాలి అనేది. వాళ్ళు మీకు కౌన్సిల్ చేస్తారు, ఎడ్యుకేట్ చేస్తారు, ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూపిస్తారు స్మోకింగ్ మానుకోవడం. నెంబర్ 2, ఆల్కహాల్ అనేది ఒక రకమైన స్పిరిటే. ఆ స్పిరిట్తోనే మనం చేతులు వాష్ చేసుకుంటున్నాం కదా, కాబట్టి నేను మొత్తం తాగేస్తే మొత్తం బాడీలో ఉన్న బాడీ చనిపోతుంది కదా అని ఒక అపోహ ఉంది. అది కరెక్ట్ కాదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎక్కువ మీరు డ్రౌజీ అవుతారు, వైరస్ వల్ల కూడా డ్రౌజీ అవుతున్నారు, వీక్నెస్ వస్తుంది. కాబట్టి దానికి మీరు ఆల్కహాల్ తీసుకుంటే ఈ వీక్నెస్కి ఇంకొంచెం వీక్నెస్ యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆల్కహాల్ కూడా పూర్తిగా తీసుకోవద్దు. ఇంతకుముందు డాక్టర్ చెప్తుంటారు కొందరు, 1-2 పెగ్గులు తీసుకుంటే మంచిదే అని. అలా మితంగా తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఇంతకుముందు చెప్పినట్టు మన ఇండియాలో ఒక దేవుని వరం ఉందండి మనకు. ఇట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్ ఇన్ మెనీ వేస్. మనకు మలేరియా అనేది ఎరాడికేట్ చేయనందువల్ల మలేరియాకి తీసుకునే మాత్రలు ఏవైతే మెడిసిన్స్ తీసుకుంటున్నామో, హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది, దానివల్ల చాలామందికి బెనిఫిట్ అయిందని చెప్పవచ్చు. మన జీవితంలో ఒక్కసారిగా మనం హైడ్రాక్సిక్లోరోక్విన్ తీసుకొని ఉంటాము. దానివల్ల కరోనాకి కొంచెం ఒక రకమైన ఇమ్యూనిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. అది ఒక దేవుని వరం. రెండవది, మనకు నేచురల్గానే ఇమ్యూనిటీ ఎక్కువ మన ఇండియాలో. చాలామందికి కరోనా వస్తోంది, వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళకి తెలియడం కూడా లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకు ఇన్హెరిటెంట్ ఇమ్యూనిటీ ఉండడం. ఇది కూడా ఒక దేవుని వరమని చెప్పుకోవచ్చు. అందుకే మన చిన్నపిల్లలు కానీ ఎక్కువ అఫెక్ట్ అవ్వట్లేదు. ఈవెన్ ఎల్డర్లీ పేషెంట్స్ కూడా చాలామంది రికవరీ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. ఇది గొప్ప వరం అండి. కాబట్టి ఇదొక రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ నాట్ టు గెట్ ప్యానిక్. ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఇంకా ధైర్యంతో ఈ కరోనాని ఎదుర్కోవాలి.